దేవుడు మీకు తోడయుండునుగాక, మీ ఆత్మకును తోడయుండునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆమెన్. ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభుల వారు యావత్ మానవ జాతికి వారు మనకు ఒక అన్యోన్యమైనటువంటి అనుబంధాన్ని ఇటు ప్రార్థన ద్వారా విశ్వంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి మానవాళికి అనుగ్రహించినటువంటి ఒక గొప్ప దీవెన, దయ, కృప, అనుగ్రహం. ఇటు ప్రార్థనలో అది ఎంతటి విశిష్టమైనటువంటి దీవెన లేదా అనుగ్రహం ఇటు ప్రార్థన ద్వారా యేసుక్రీస్తు దేవుడు మానవ జాతికి అందించినాడు అనంటే, తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ అట్టి ప్రార్థనలో ఉన్నటువంటి పరమార్థాన్ని శిష్యులకు బోధిస్తూ, ప్రార్థనలో నిశ్చయముగా పునరుద్ధరణ ఉందని, ప్రార్థనలో కావలసినటువంటి నిరీక్షణ ఉందని, ప్రార్థనలో కావలసినటువంటి వీగిపోయినటువంటి సంబంధాలను తిరిగి బలోపేతము చేయగలిగినటువంటి సామర్థ్యం ఒక ప్రార్థనకు మాత్రమే కలిగి ఉందని వారు తాము నేర్పినటువంటి మాదిరి ప్రార్థన ద్వారా ఇట్టి విశ్వానికి దేవదేవుడు పరిచయం చేసినాడు. తెలుగు క్రైస్తవ కీర్తనలలో ఆయా సందర్భాలలో మనము దేవదేవుని ఆరాధిస్తూ మహిమపరుస్తాం. దేవునికి మానవునికి ఉన్నటువంటి సంబంధాన్ని కీర్తనకారుడు బహు అద్భుతంగా తన యొక్క రచనను ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో వారు రచించినారు. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మా యన్న కాడా, మహిమ గల శుద్ధాత్మ ఇట్టి వరుస తెలిపే కదా మా తోడా, యెహోవా మా తండ్రి కాడా. మానవుని యొక్క జీవితంలో ఈ బంధాలు, అనుబంధాలు, బాధ్యతలు ఇది జీవనకాలం అంతట్లో కూడా పెనవేసుకొని పోయి మానవుడు తన యొక్క ధర్మ నిర్వహణలో దేవదేవుని యొక్క సహాయము ద్వారా ధర్మాన్ని నిర్వహించేటువంటి నిబద్ధత కలిగినటువంటి మనుషునిగా సాగిపోవడానికి యేసుక్రీస్తు దేవుని అయినటువంటి దేవదేవుని సుతునిగా ఉన్నటువంటి యేసయ్యను మానవీయ సంబంధాలతో వారు మనకు పరిచయం చేసి, ఆ సంబంధాల వెనుక ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అనుబంధాన్ని మానవ జాతికి అర్థమయ్యే విధంగా బోధన చేసినటువంటి మహనీయుడు, మనుష్య కుమారుడు యేసుక్రీస్తు దేవుడు. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మా యన్న కాడా. పరిశుద్ధులైనటువంటి అపోస్తులకు దేవదేవుడు నేర్పించినటువంటి మాదిరి ప్రార్థన అనేక సందర్భాలలో పరలోక ప్రార్థనని సంబోధించేటువంటిది. దీని యొక్క ప్రారంభం పరలోకమందున్నటువంటి మా తండ్రి అన్నటువంటి పిలుపుతో ఇట్టి ప్రార్థన ఆరంభమవుతుంది. ఇందులో ఒక విశ్వాసి, ఒక భక్తుడు యేసు ప్రభువును నమ్మి యేసు ప్రభువును ఆశ్రయించినటువంటి మానవులు తన తండ్రి సృష్టిపిత, పరమపిత, పరమేశ్వరుడు, సర్వాంతర్యామి, సర్వ సృష్టికి కర్మ, కర్త, క్రియ, ఆది సంభూతుడు, స్వయంభువుడు అయినటువంటి దేవదేవుని పాపముతో, బలహీనతతో, యోగ్యత లేనటువంటి స్థితిలో, అయోగ్యత కలిగినటువంటి పరిస్థితులలో, ఆఖరికి తన యొక్క ముఖమును సహితం తల ఎత్తుకొని ఆకాశం వైపు చూడలేనటువంటి ఒక భయానకమైనటువంటి బ్రతుకులో నుంచి సమస్తమైనటువంటి భువన భాండములన్నిటికీ దేవదేవుడు, దేవాధీశుడు అయినటువంటి యెహోవా దేవుని నామం వెత్తి పేరు పెట్టి సంబోధించగలిగినటువంటి స్థితిని ప్రార్థన ద్వారా యేసుక్రీస్తు దేవుడు మానవ జాతికి అందించిన వైనం నిశ్చయంగా మనకు అది విస్మయమే, విశేషమైనటువంటి విషయమే. అయోగ్యమైనటువంటి మన బ్రతుకులో దేవునిని ఏ కోశాన కూడా తనలో తన వైపు ఆలోచనకు కూడా అవకాశము లేనటువంటి స్థితిలో నుంచి అక్షర రూపకంగా అర్థించి అబ్బా, తండ్రి, నాయనా, ఫాదర్, బాపు
అని పిలవగలిగినటువంటి పరిస్థితి మనలో ఆత్మావలోకనము చేసుకోవడానికి తొలుతగా ప్రాథమికంగా ఇది స్వీయ పరీక్షణతో ప్రారంభం కావాలి. ప్రార్థనకు ఉపక్రమిస్తున్నటువంటి మిత్రుడా, మిత్రురాలా, దేవదేవుని తండ్రి అని సంబోధించగలిగినటువంటి స్థితి నిజముగా మనకున్నదా? భయముతో, భక్తితో, విశ్వాసముతో, వినమ్రతతో, విధేయతతో దేవుని సన్నిధానములోనికి వచ్చి 2 కరములు జోడించి ఆయన వైపు చూసి తండ్రి అని ఎలుగెత్తి ఏడ్చే ఆధిక్యత, అధికారం, అర్హత ఏదీ లేని నీకు దేవుడు ప్రసాదించినాడని ప్రార్థనలో మొట్టమొదటగా మీ మనస్సుకు, హృదయానికి, ఆలోచనకు, మస్తిష్కంబునకు మీరు జ్ఞాపకము చేసుకోవాలి. Though you don't deserve to address God as your father, but still, my dear friends, God was kind enough. God is kind enough. And He continues to be kind enough to you. He has given authority. He has given affection so that you can address Him as Abba and Father. సాధారణంగా దేవదేవుని తండ్రి అని సంబోధించేటువంటి ఈ అన్యోన్యమైనటువంటి సంబంధం, యెహోవా నా తండ్రి కాడా? అవును, నీ తండ్రి. నీ తండ్రిగా ఆయనను పిలవడానికి తన కుమారుడిని యేసుక్రీస్తును పంపించినాడు. ఇట్టి సంబోధన పూర్వము యూదా సంప్రదాయములో, యూదా మత గ్రంథ విశ్వాసాలలో ఇట్టి సంబోధన చాలా అరుదుగా మనకు కనబడుతూ ఉండటం గమనార్హం. పాత నిబంధన గ్రంథంలో దేవదేవుని ఎప్పుడైనా సరే ఒక తండ్రిగా, అబ్బాగా, ఫాదర్గా, దేవదేవుని బాపు అని పిలవగలిగినటువంటి సందర్భాలు చాలా అరుదుగా మనకు కనబడతాయి. పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ఇట్టి సంబోధన దేవునిని తండ్రిగాను, దేవునిని బాపుగాను, దేవునికి పాపాగాను సంబోధించినటువంటి సంఘటనలను దాదాపు 14 సార్లుగా మించి ఇట్టి సంబోధన దేవునిని తండ్రిగా సంబోధించబడలేదు. అయితే పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి ప్రత్యేకత, పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి విశిష్టత ఏంటి అంటే, పాత నిబంధన గ్రంథంలో దేవునిని సంబోధించినప్పుడు, దేవునిని తండ్రి అని సంబోధించబడినప్పుడు, ఆయనను సంబోధించినప్పుడు ఆయన ఇశ్రాయేలు యొక్క జాతికి జనకునిగా సంబోధించినారు. మళ్ళీ చెబుతాను, యేసుక్రీస్తు దేవుడు మనకు తండ్రి అని పిలిచే అధికారం ఇచ్చినాడు. కానీ పాత నిబంధన గ్రంథంలో భక్తులు, ప్రవక్తలు దేవదేవుని తండ్రి అని సంబోధించినటువంటి వచన బంధంలో మనము చూసిన అక్కడ దేవునిని ఇశ్రాయేలు జాతికి ఆయనను తండ్రిగా అభివర్ణించినారు. కానీ వ్యక్తిగతముగా దేవునిని తండ్రి అని సంబోధించే అటువంటి ధైర్యము, సాహసము యూదులు ఏనాడు చెయ్యలేదు. యుగాలుగా దేవదేవుని తండ్రి అని సంబోధించేటువంటి ఆ అన్యోన్యమైనటువంటి అనురాగ అనుబంధం కేవలము యేసుక్రీస్తు ద్వారా మానవ జాతికి అందించబడినది అన్నది యథార్థం. కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారే దేవదేవుని తండ్రి అని పరిశుద్ధ సువార్తల యందు రమారమి 60 సార్లు వారు యెహోవా దేవునిని తండ్రి అని సంబోధించినారు. వారు ఏ విధంగా దేవునితో అన్యోన్యమైనటువంటి అనుబంధం కలిగి ఉన్నారో ఆ రకమైనటువంటి అన్యోన్యత, ఆ రకమైనటువంటి ఆప్యాయత, ఆ రకమైనటువంటి విడదీయరానటువంటి అనుబంధాన్నే తను నమ్మినటువంటి ప్రజలకు, ఇట్టి లోకానికి, భక్తులకు, పరిశుద్ధులకు, విశ్వాస సమాజానికి వారు పరిచయం చేయటం గమనార్హం. వారు ఏది వచించినారో, ఏది ప్రవచించినారో, ఏది పాటించినారో, ఏది బోధించినారో, ఏది ఆచరించినారో వాటిని మాత్రమే నిఖార్సుగా, నిబద్ధతగా మానవుడు చేయడానికి అంగీకార యోగ్యమైనదని, సాధ్యమైనదని సుసాధ్యము చేసి సువార్తను మానవ జాతికి అందించినాడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ because God has made it possible in and through His Son, our Savior, Lord Jesus Christ. As He has addressed God the Father, therefore He has instructed us. He has encouraged us. He has given us the freedom to address God as Father. దేవునిని తండ్రిగా,
దేవునిని నాయనగా, దేవునిని బాపుగా పిలిచే ఆధిక్యను దేవుడు మనకిచ్చినాడు. వాస్తవికంగా ఆంగ్ల పదబంధమైనటువంటి ఫాదర్ అనేటువంటి పదం గ్రీకు పదబంధమైనటువంటి ప్యాటర్ అనే ధాతువుల నుంచి ఫాదర్ అనేటువంటి పదం ప్రాణం పోసుకుంది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు తరచుగా వ్యవహారికమైనగా మాట్లాడినటువంటి భాష అరామిక్. అట్టి అరామిక్లో యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవదేవుని వారు అబ్బా అని సంబోధించినట్టు లేఖనాలు, వేదాలు మనకు ప్రబోధం చేస్తూ ఉన్నాయి. వాస్తవికంగా వారు రాదర్ దెన్ అ ఫార్మల్ వర్డ్ ఫర్ ఫాదర్, తండ్రి అనేటువంటి ఒక రకమైనటువంటి అధికారమైనటువంటి అట్టి సంబోధన కంటే ఎక్కువగా యేసు దేవదేవుని అబ్బా అని పిలవడానికి మక్కువ చూపినాడు. ఈ అబ్బా అనేటువంటిది అరామిక్ భాషలో, ఇన్ అన్ అరామిక్ నేటివ్ టంగ్, ఇది ఒక కుటుంబ వ్యవహారికమైన భాష. మన సంస్కృతిలో మనం డాడీ అని, ఫాదర్ అని, లేదా నాయన అని, లేదా బాపు అని, పాప అని, కుటుంబం 4 గోడల మధ్యలో బిడ్డ తన తండ్రిని పిలువడానికి దేని పట్ల అయితే అతి చనువును ప్రదర్శింపగలుగుతుందో అట్టి పదబంధముతో తన తండ్రిని పిలవడం మన సంస్కృతిలో అనేక పదబంధాలను మనం చూస్తాం. అలాగే అరామిక్ లాంగ్వేజ్ భాషలో యేసుక్రీస్తు ప్రభుల వారు తరచుగా వారు మాట్లాడినారు కనుక ఈ అరామిక్ భాషలో దేవదేవుని అబ్బా, అబ్బా ఇది కుటుంబ సంబంధ బాంధవ్యాలకు ప్రతీక. పిల్లలకు తండ్రిపై ఉన్నటువంటి మమకారానికి మచ్చు తునక. ఆ భాషలో యేసుక్రీస్తు ప్రభుల వారు దేవదేవుని సంబోధించినారు. ఇటు విషయం పరిశుద్ధుడైనటువంటి మార్కు రాసిన శుభవార్త 14వ అధ్యాయం 36వ వచనంలో మనం చూస్తాం. నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యం, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మనెను. ఈ విషయాన్ని పరిశుద్ధులైనటువంటి పౌలు గారు కూడా దానిని మరొకసారి స్థిరపరుస్తూ ఎట్టి బంధాలు, ఎట్టి బాంధవ్యాలు, ఎట్టి బాధ్యతలు బలోపేతము చేయడానికి వారు రాసినటువంటి ఉత్తరం, రోమీలకు రాసినటువంటి ఉత్తరంలో 8వ అధ్యాయం 15వ వచనంలో ఇట్టి భావాన్ని వారు మరొక పర్యాయం వారు బలోపేతం చేస్తారు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. ఇంతటితోనే ఆగిపోక పౌలు గారు గలతీలకు రాసినటువంటి ఉత్తరంలో 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. ఇక్కడ కుటుంబంలో ఉన్నటువంటి అనురాగాన్ని, కుటుంబంలో ఉన్నటువంటి బంధాన్ని, కుటుంబంలో ఉన్నటువంటి బాంధవ్యాన్ని, కుటుంబంలో ఉన్నటువంటి బాధ్యతను, కుటుంబంలో ఉన్నటువంటి సంబంధాన్ని మరొక పర్యాయము పౌలు గారు సహితం ఏదైతే యేసుక్రీస్తు ద్వారా పరిచయము చేయబడ్డదో, ఏదైతే యేసుక్రీస్తు ద్వారా నూతనమైనటువంటి సంబంధంలో పునఃప్రతిష్ఠితమైనదో అట్టి పునఃప్రతిష్ఠితమైనటువంటి పదబంధాన్ని పదే పదే ఆది క్రైస్తవ సంఘముతో నేటి క్రైస్తవ జనాంగం వరకు వారు మరీ పరిచయము చేయటము గమనార్హము. దిస్ ఈస్ అబ్సల్యూట్లీ స్ట్రైకింగ్. దేవునిని తండ్రి అని పిలిచే అధికారం తన ప్రియ కుమారుని యేసుక్రీస్తు మనకు అనుగ్రహించినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క పరిశుద్ధమైనటువంటి శిష్యులను సహితం వారికి కూడా యూదా విశ్వాసంలో వారు పెరిగి పెద్దవారై యూదా వేదాంతాన్ని వారు వంటబట్టించుకున్నటువంటి వారు గనక దేవదేవుని యెహోవా దేవునిని తండ్రి అని పిలవడానికి వారు వెరిచినారు. వారు యెహోవా దేవునిని ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి నామాన్ని నేటి వరకు యూదా ప్రజలు ఉచ్చరింపడానికి వారు సుముఖత చూపరు. కారణం ఏంటంటే యెహోవా దేవుని యొక్క నామము అతి పవిత్రమైనది కనుక అట్టి పవిత్రమైనటువంటి నామాన్ని అపవిత్రమైనటువంటి పెదవులతో పలకడానికి అర్హత లేదు అన్నది వారి యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం నేటి వరకు కొనసాగుతూ ఉన్నది. అట్టి పవిత్రమైనటువంటి బంధంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ధైర్యంగా చేర్చబడడానికి వారు
చొరవ తీసుకొని దేవదేవుని తండ్రి అని సంబోధించడం వారు మనకు నేర్పిస్తున్నారు. తన శిష్యులకు కూడా వారు ఈ విధంగానే నేర్పించినారు. దేవునిని ఒక తండ్రిగా, ఒక అబ్బాగా, లేదా దేవునిని ఒక నాయనగా, లేదా ఒక బాపుగా పిలవడానికి దేవదేవుడు వారికి నేర్పించినారు. తద్వారా దేవుణ్ణి తండ్రి అని సంబోధించడం వలన వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని, ఒక నిత్య నూతనమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి ప్రత్యక్షతను దేవునిని తండ్రి అని సంబోధించడం వలన దేవుడు మనకు దోహదపడినాడు. రబ్బునీలు దేవదేవుని తండ్రి అని పిలవడానికి వారు మక్కువ చూపించినప్పటికీ యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచయం చేసినటువంటి ఈ నిత్య నూతనమైనటువంటి సంబోధన ఫాదర్, బాపు, అబ్బా, తండ్రి, నాయన అన్నటువంటి ఈ పదము వెనక భావగర్భితమైనటువంటి భాష్యము దాగి ఉంది. భగవంతుని యొక్క భాష్యం అది. ఏమిటి? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు పరలోకమందున్న మా తండ్రి, తండ్రి అన్న పదానికి ఇంత విశ్వాసాన్ని లేదా ఇంత గొప్ప ప్రాధాన్యతను ఇచ్చినాడు అనంటే, మొదటిది అది కుటుంబ సంబంధాలను బలపరిచేదిగా ఉంటుంది, కుటుంబం యొక్క అనుబంధాలను పెంపొందించేదిగా ఉంటుంది. తద్వారా కుటుంబములో తండ్రికి బిడ్డల పట్ల బాధ్యత, బిడ్డలకు తండ్రి పట్ల ధర్మాన్ని, ఇవి రెండు కూడా ఆర్ సపోజ్ టు గో ఇన్ హ్యాండ్, చేతిలో చెయ్యి వేసి చందంలో ధర్మము, బాధ్యత, ఇవి రెండు కూడా పెనవేసుకుని పోయినంత కాలం ఇంట్లో ఉన్నటువంటి సంబంధాలు, తండ్రితో పెనవేసుకుపోయినటువంటి అనుబంధాలకు అంతం లేదు. దిస్ నీడ్స్ టు బి ఫోకస్డ్. దేవునిని తండ్రి అని సంబోధించడం వెనుక ఉన్నటువంటి భావగర్భితమైనటువంటి భగవంతుని యొక్క ఆలోచన ఏంటంటే, ఇట్ ఇంక్లూడ్స్ అడ్రెసింగ్ గాడ్ యాజ్ ఫాదర్, అడ్రెసింగ్ గాడ్ యాజ్ బాపు. ఇట్ ఇంక్లూడ్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ కేర్. ఎప్పుడైతే నీవు తండ్రి అని సంబోధించినావో నీ సంరక్షణ సంపూర్తిగా నిన్ను ప్రయోజకునిగా చేసే అంత మట్టుకు తండ్రి అహర్నిశలు కంటి మీద రెప్ప వాల్చకుండా అర్థం ఆకలితో అలమటించినా సరే నీ సంరక్షణకు ఆయన ధర్మబద్ధుడై ఉన్నాడు. When you address it Father, the next moment your care is taken care. When you address God as Father, He is bound to give an unconditional love. నిర్నిబంధనమైనటువంటి ప్రేమను తండ్రి అని సంబోధించగానే తండ్రి తన ధర్మతను జ్ఞప్తికి తెచ్చుకొని నిన్ను నిర్నిబంధనమైనటువంటి ప్రేమతో ఆయన ప్రేమించి రెండు చేతులు చాచి, నో కండిషన్స్ అప్లై, జస్ట్ కమ్, హగ్, కిస్, ఐఎమ్ యాక్సెప్టింగ్, అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ మై ఫ్రెండ్స్. పరలోకమందున్న మా తండ్రి, తండ్రి అని ఎలుగెత్తి మనము దేవునికి మొర్ర పెట్టగానే తన బాహువును చాచి తన బలానంతా కూడా తీసుకొని తన ప్రేమను నీకు అందించడానికి ఆటి బంధము మనకు మాదిరి చూపిస్తుంది. మూడవది, ద ఫాదర్, ద కాన్సెప్ట్ ఇంక్లూడ్ ద రెస్పాన్సిబిలిటీ. ధర్మత లేదా బాధ్యతను అది జ్ఞప్తికి చేస్తుంది. పిల్లలను కనడం ఎంత ప్రాముఖ్యమో, కన్నటువంటి పిల్లలను కంటికి రెప్పవలే కలకాలం కాపాడుకోవటము తండ్రి యొక్క బాధ్యత. అది బాధ్యతను జ్ఞాపకము చేస్తుంది. నాలుగవది, యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచయము చేసినటువంటి ఇట్టి కుటుంబ పదబంధము, కుటుంబ సంబంధాలలో తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అనగా ఇట్ ఇంక్లూడ్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిసిప్లిన్, క్రమశిక్షణ అనేటువంటి సిద్ధాంతాన్ని ఇది జ్ఞాపకం చేస్తుంది. తండ్రి క్రమపరుచుకోవలసినటువంటి నీ యొక్క జీవన క్రమాన్ని కుమారుని యొక్క సంబోధన మీకు జ్ఞాపకం చేస్తుంది. సక్రమమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలి, అక్రమమైనటువంటి జీవన విధానానికి స్వస్తి పలకాలి. కుమారుడికి కూడా కుమారుని యొక్క ధర్మాన్ని, తల్లిదండ్రుల పట్ల వారు నిర్వర్తించవలసినటువంటి గురుతరమైన బాధ్యతను, క్రమశిక్షణ రాహిత్యమైనటువంటి స్థితిలో, క్రమశిక్షణ రాహిత్యమైనటువంటి స్థలములో, క్రమశిక్షణ రాహిత్యమైనటువంటి కుటుంబములో బంధాలకు, అనుబంధాలకు, బాధ్యతలకు చోటు ఉండదు.
ఇది పరలోకమందున్న మా తండ్రి దేవుడు నేర్పిన మాదిరి ప్రార్థనలో భావగర్భితమైన భాష్యం ఇది. ఫాదర్, ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ హోప్స్ అండ్ డ్రీమ్స్ ఫర్ వన్స్ చిల్డ్రన్, రెస్పెక్ట్, అథారిటీ అండ్ బ్లెస్సింగ్స్. పిల్లలు కన్నటువంటి ప్రతి విధమైనటువంటి కలలను సాకారము చేయడములో, పిల్లల పట్ల ధర్మయుక్తమైనటువంటి అధికార నిర్వహణలో, పిల్లలకు మన జీవితాన్ని బట్టి వారికి దీవెనకరమైన బ్రతుకును అందించడములో ఇటిది మనకు సహాయం చేస్తుంది. ద మిడిల్ ఈస్టర్న్ ఈ తండ్రి లేదా ఫాదర్ లేదా అబ్బా లేదా బాపు అన్నటువంటిది యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చినటువంటి ఒక ఉపమానం. మనకు కళ్ళకు కట్టే విధముగా తండ్రి యొక్క పాత్రను, తండ్రి యొక్క బాధ్యతను, తండ్రి యొక్క బంధాన్ని తన పిల్లల పట్ల అద్భుతంగా మనకు అది వివరిస్తూ ఉంది. తప్పిపోయినటువంటి కుమారుని విషయంలో మనం చూస్తాం. తప్పిపోయిన కుమారుని పట్ల తండ్రి యొక్క బాధ్యత, కుమారుని యొక్క కాంక్ష, వీరిరువురు పడినటువంటి తాపము, తపన, వేదన, వీరిరువురి యొక్క సంగమములో జరిగినటువంటి సన్నివేశం ఒక నిజమైన తండ్రిని దేవునిగా పరిచయము చేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చినటువంటి ఒక మహాద్భుతమైనటువంటి ఉపదేశం. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపపడి ప్రభునీదు సిలువకై రాగానే, తండ్రి యుద్ధకు రాగానే తండ్రి యొక్క ప్రేమను ప్రతి నిత్యము నీ రాక కొరకై కన్నులు కాయలు కాసేటట్టు చూసే తండ్రి యొక్క కళ్ళను, నీ యొక్క సాంగత్యములో, నీ మురిపాలల్లో, నీ ప్రేమలో, నీ పలుకరింపు కొరకు అహర్నిశలు వెంపర్లాడుతున్నటువంటి వేదన భరితమైనటువంటి ఆ గాయపడ్డ మనస్సు పొందుతున్నటువంటి తపనలో తండ్రి యొక్క ప్రేమను మనం చూడగలుగుతాం. ప్రభు నేర్పినటువంటి ప్రార్థన వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన మాత్రమే కాదు కానీ ఇది సామాజికమైనటువంటి లేదా పరిశుద్ధ సంఘములో సైతం ఇటు ప్రార్థనను అనునిత్యము చేయడానికి దేవదేవుడిటి ప్రార్థనను మనకు నేర్పించినారు. చాలా సందర్భాలలో ఇటు ప్రార్థనలో పాత నిబంధన గ్రంథంలో తండ్రి అన్నటువంటి ఈ పదాన్ని కేవలము 14 సార్లు మాత్రమే దేవునిని తండ్రిగా సంబోధించినటువంటి వైనాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అన్న పదాన్ని 60 సార్లు సంబోధించడం వెనక, దీని వెనుక ఉన్నటువంటి అనుబంధాన్ని యేసయ్య మనకు బోధపరుస్తూ ఉంటాడు. ఇటు అనుబంధంలో అనేక విషయాలు యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు దేవుని పిల్లలుగా, మనము దేవుని యొక్క సంతానం అన్నటువంటి సత్యాన్ని, దేవుని యొక్క సంతానముగా మనము భూమి మీద పరలోకమందును మనము దేవుని స్వాస్థ్యంగా జీవించగలుగుతామన్న సత్యాన్ని వారు మనకు బోధ చేస్తారు. తండ్రి అని సంబోధనలో వారికి మనకు మధ్య ఉన్నటువంటి అనుసంధానం, వారికి మనకు మధ్యలో ఉన్నటువంటి సాంగత్యం, వారికి మనకు మధ్యలో ఉన్నటువంటి సాన్నిహిత్యం, తరువాత ఇంటిమెసీ అనగా ఎంతో గొప్ప చొరవ లేదా ఎంతో గొప్ప చనువు, తరువాత తండ్రి బాపు అని దేవునిని సంబోధించడంలో ఫ్యామిలీ రిలేషన్షిప్, తండ్రికి పిల్లలకు ఉన్నటువంటి ఫ్యామిలీ కుటుంబ సంబంధాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు ప్రబోధం చేస్తారు. వారు సహితం యేసయ్యను అనేక సందర్భాలలో అబ్బా అని సంబోధించినారు. మార్కు సువార్త 14:36 వచనంలో మనం చూస్తాం, నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యం, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని వారు ప్రార్థన చేసినారు. యేసుక్రీస్తు ప్రభుల వారు నేర్పించినటువంటి ఇట్టి మాదిరి ప్రార్థనలో 5 ప్రాముఖ్యమైనటువంటి ప్రకరణములను మనం చూస్తాం. దాదాపుగా 5 వ్రేళ్లకు అవి సూచికలుగా మనం చూస్తాం. ప్రథమంగా హలోడ్ బి యువర్ నేమ్, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ఇట్ ఇస్ అన్ అడోరేషన్. ప్రతి ప్రార్థన విజ్ఞాపనలతో, విన్నపాలతో కాదు కానీ దేవదేవునిని మనము ఆరాధించడంలో, దేవదేవునిని మహిమపరచడంలో అది ఆరంభము కావాలి. దీనిని సంకీర్తనకారుడు 103వ సంకీర్తన అంతట్లో వారు రాస్తారు. బ్లెస్ హిస్ హోలీ నేమ్, చాలా స్పష్టంగా ద కోవెనెంట్ నేమ్, నిబంధన యొక్క నామధేయంబు కలిగినటువంటి ఆ దేవుని యొక్క పవిత్రమైనటువంటి నామము స్తుతింపబడునుగాక.
103వ సంకీర్తనలో దావీదు మహారాజు ఇటు సంకీర్తనను రచిస్తూ 5 ప్రాముఖ్యమైనటువంటి మేలులు ఈ నిబంధన నామధేయంబుడైనటువంటి యెహోవా దేవుని నామము యొక్క ఉచ్చారణలో కలుగుతుందని వారు 103వ సంకీర్తనలో సెలవిస్తారు. మొదటిది, ఇట్ ఈస్ ద ఫర్గివ్నెస్, క్షమాపణ ఉంది. దేవదేవుని యొక్క నామాన్ని, పవిత్రమైనటువంటి నామాన్ని స్తుతించి కీర్తించి ఉచ్చరించడం, గీతాలాపన చేయడంలో మానవునికి పాప క్షమాపణ ఉంది. దేవుని యొక్క నామాన్ని ఉచ్చరించడంలో మానవునికి స్వస్థత దాగి ఉంది. 2, దేవుని యొక్క నామాన్ని మనము పెదవుల పైన మనము దేవుని కీర్తించడంలో దేవుని యొక్క అనుగ్రహానికి మనం పాత్రులమవుతాం. దేవదేవుని మనము మహిమపరచడంలో మనకు రావలసినటువంటి దీవెనలను మనకు వస్తాయి. దేవదేవుని పవిత్రమైనటువంటి నామాన్ని ఉచ్చరించి మహిమపరచడంలో దేవుని యొక్క సన్నిధానం మనతో ఉంటుందని 103వ సంకీర్తనలో కీర్తనకారుడు సెలవిస్తాడు. మొదటిది అడరేషన్. 2వది యో కింగ్డమ్ కమ్, దేవా మీ రాజ్యము భూమి మీద స్థిరపరచబడునుగాక. దట్ ఈస్ కాన్సిక్రేషన్. కొన్ని నిమిషాలు దేవదేవుని ప్రార్థనలో ఉపక్రమించిన తర్వాత దేవునిని మనం స్తుతించిన అనంతరం ఐ స్టార్ట్ టు సరెండర్. టు కాన్సక్రేట్ ఈజ్ టు సెట్ అపార్ట్ ఎనీథింగ్. దేవదేవునికి 2వది ప్రార్థనలో మనం చేసేది నన్ను నేను, మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకుంటారు. టు కాన్సక్రేట్ అనగా దేవుని యొక్క ఉద్దేశానికి, దేవుని యొక్క అభీష్టానికి మనల్ని మనము ప్రతిష్ఠించుకుంటాం. దట్ ఈస్ టు సెట్ అపార్ట్ ఎనీథింగ్. ఏదైనా సరే మనలో నుంచి మనం దేవునికి సన్నిధానంలో ప్రత్యేకమైనటువంటి ప్రతిష్టార్పణ ప్రార్థనలో పాలు పొందుతాం. ఇట్ కుడ్ బి యువర్ బాడీ, దేహమే కావచ్చు. ఇట్ కుడ్ బి యువర్ మైండ్, మీ యొక్క తెలివే కావచ్చు లేదా మెదడే కావచ్చు. ఇట్ కుడ్ బి యువర్ స్పిరిట్, మీ ఆత్మనే కావచ్చు. ఇట్ కుడ్ బి యువర్ కెరియర్, మీరు చేస్తున్నటువంటి మీ యొక్క పనిగే కావచ్చు. ఇట్ కుడ్ బి యువర్ ఫినాన్సెస్, ఇట్ కుడ్ బి యువర్ ఫ్యామిలీ. కేవలము దేవుని కొరకు మాత్రమే ప్రతిష్టార్పణం అని చెప్పేసి దేవునికి నువ్వు కాన్సిక్రేట్ చేసుకుంటావు. యో కింగ్డమ్ కమ్, నీ రాజ్యము వచ్చునుగాక. ఎవ్రీడే, ప్రతిదినం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మూవ్ ద కింగ్డమ్ ఫార్వర్డ్ త్రూ మీ. మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, దేవా నీ రాజ్యము ముందుకు పోవడానికి నా ద్వారా ఒక అడుగు వేయించండి. హల్లెలూయా. I surrender my entire life to his exclusive mission, to use like Jesus did in Gethsemane. Not my will, my Father, నీ చిత్తమే నెరవేరునుగాక. దేవుని యొక్క రాజ్య స్థాపన జరగాలి అనంటే దేవుని యొక్క రాజ్య స్థాపనకు నిన్ను నీవు సమర్పించుకోవాలి. దేవుని యొక్క రాజ్య స్థాపన కొరకు ప్రతి దినము మనల్ని మనం పునరాంకితమైనటువంటి ప్రార్థన పునఃప్రతిష్ఠలో పాల్గొందాలి. దేవా నీ రాజ్యము వచ్చునుగాక, నా ద్వారా రావలసినటువంటి చేయవలసినటువంటి గురుతర ధర్మము, గురుతరమైనటువంటి బాధ్యత, నేడు నీ రాజ్యం కొరకు నేను ఏమి చేయగలుగుతానో అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దీని కొరకు నా ఇష్టాలు, నా కష్టాలు, నా బాధలు, నా వేదనలు, నాకున్నటువంటి ఏ కోరికనైనా త్యాగము చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కారణం ఏంటంటే మీ రాజ్యం నాకు ప్రథమం, నా అభిష్టం ద్వితీయం. ఇది పరలోక పదబంధంలో ప్రభుల వారు నేర్పిన మాదిరి ప్రార్థన. 1 ఈజ్ అడోరేషన్, 2nd వన్ ఈజ్ కాన్సిక్రేషన్, 3వది సప్లికేషన్, దట్ ఈస్ విజ్ఞాపన. గివ్ us టుడే అవర్ డైలీ బ్రెడ్, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మానవుని యొక్క అవసరతల కొరకు ప్రతి నిత్యము మనిషికి కావలసినటువంటి అనేకమైనటువంటి అవసరతల కొరకు మనం ప్రార్థన చేస్తాం. వర్షిప్ హిమ్ ఫస్ట్, సరెండర్ టు హిస్ విల్ నెక్స్ట్, దెన్ ఆస్క్ వాట్ ఎవర్ యూ నీడ్ టు ఫుల్ఫిల్ ద పర్పస్. ఏమి కావాలను ఇప్పుడు ఈ పరిస్థితులలో మనం అడగాలి. వాస్తవికంగా మానవుని యొక్క జీవనానికి కావాల్సినటువంటిది రోటీ, కపడా, ఆర్ మకాన్, ఫుడ్, క్లోతింగ్, బిల్స్, ట్రాన్స్పోర్టేషన్, వాట్ ఎవర్ ఎల్స్ యూ నీడ్. మై ఫ్రెండ్స్, దేవుడు ఎంత గొప్ప సర్వాంతర్యామి సృష్టికర్త అయిన దేవుడు అనంటే సమస్తమైనటువంటి భువన భాండములను ఆయన పరిపాలిస్తున్నటువంటి ఆయన పరిశుద్ధుడు. ఇశ్రాయేలు జనాంగంలో 3 మిలియన్ ఇశ్రాయేలు జనాంగానికి ప్రతిరోజు వారికి కావలసినది దేవుడు వారికి అనుగ్రహించినాడు. నీకు విశిష్టంగా ఏమి కావాలనో దేవునిని అడగండి. హీ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్. 4వది ఫర్గివ్ అవర్ డెబ్ట్స్ యాజ్ వి ఫర్గివ్ అవర్ డెబ్ట్స్, ఇంటర్సెషన్, విజ్ఞాపన చేయాలి. ప్రార్థనలో ప్రథమము అడోరేషన్, 2nd వన్నింగ్ దేవుని యొక్క కృపలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది కాన్సిక్రేషన్, 3వది సప్లికేషన్, 4వది ఇంటర్సెషన్, ఇతరుల కొరకు విజ్ఞాపన చేయాలి. ఇది దేవుడు చెబుతున్నటువంటి మాట.
ఐదవది ఇట్టి ప్రభువు నేర్పిన మాదిరి ప్రార్థనలో ఈజ్ ప్రొటెక్షన్, సంరక్షణ కొరకు. లీడర్స్ నాట్ ఇన్ టు టెంప్టేషన్ బట్ డెలివరస్ ఫ్రమ్ ఈవిల్. దుష్టుల్లో నుంచి మమ్మల్ని కాపాడండి, దుష్టత్వం నుంచి మమ్మల్ని సంరక్షించండి. మన వెనుక అనేకమైన కుయుక్తులు, పన్నాగాలు, మానవుల యొక్క దుర్నీతి కలిగినటువంటి తలంపులు, మానవుడు మన యొక్క ఎదుగుదలను చూసి వారి యొక్క ఆలోచనలో మన పట్ల చేయదలిచినటువంటి కీడు, మనం ఎదుర్కొంటున్నటువంటి సవాలులు, నిత్య నూతనమైనటువంటి సమస్యలు, ఇవన్నీ మనల్ని ప్రతినిత్యము సతమతము చేస్తూ ఉన్నాయి గనక అయ్యా వీటన్నిటి నుంచి నన్ను మీరు సంరక్షించండి, మీ దరికి చేర్చండని ప్రభువు నేర్పినటువంటి ప్రార్థనలో ఈ పంచసూత్రాలను మన ప్రతి ప్రార్థనా ప్రకరణములో మనము జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి సూత్రం అడోరేషన్, దేవదేవునికే సమస్తమైనటువంటి ఘనత, మహిమ, కీర్తిని ఆపాదించాలి. రెండవ సూత్రం కాన్సిక్రేషన్, దేవుని కొరకు ప్రత్యేకమైనటువంటిదిగా దేహమైనా కానివ్వండి, ఆత్మైనా కానివ్వండి, ధనమైనా కానివ్వండి, ఆలోచన కానివ్వండి, ఉద్యోగమైనా కానివ్వండి, ఆర్థికపరమైనదైనా కానివ్వండి, కుటుంబపరమైనటువంటిది అయినా కానివ్వండి, ఏదైనా సరే దేవుని కొరకు ప్రత్యేక ప్రతిష్టార్పణం జరిపించాలి. దట్ ఈస్ కాన్సిక్రేషన్. మూడవది ఈజ్ సప్లికేషన్, ప్రార్థన చేయాలి. మనకి ఏమి కావాలి అన్నటువంటి విషయాన్ని మనము దేవునికి మనం ప్రార్థన చేయాలి, వ్యక్తిగత అవసరతల్ని దేవునికి నివేదించాలి. నాలుగవది ఇంటర్సెషన్, నా పట్ల దురుసుగా ప్రవర్తించిన వారిని నేను క్షమించినటువంటి విధముగా మా యొక్క ప్రవర్తనను కూడా మీరు క్షమించండి అని ప్రార్థన చేయాలి. ఐదవది ఈజ్ సంథింగ్ ప్రొటెక్షన్, దేవా మమ్మల్ని కాపాడండి అని ప్రార్థన చేయాలి. ఇది ప్రభువు నేర్పిన ప్రార్థనలో పంచసూత్రాలు.